नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि पानी मनुष्य के जीवन का आधार है और उसके बाद वो अन्य चीज़ों पर निर्भर है और इसके लिए हम शहर में जल संकट को कम करने के लिए काम कर रहे हैं। शनिवार को शहर के वाल्मीकि नगर में बढ़ते जनसंख्या को देखते हुए केंद्र और राज्य सरकार द्वारा संयुक्त रूप से शुरू की गई अमृत योजना के तहत 10 लाख लीटर क्षमता की मीठे पानी की टंकी के निर्माण के लिए भूमि पूजा की गई। उन्होंने कहा है कि मौजूदा 1 करोड़ लीटर OHSR के अलावा 1 करोड़ लीटर OHRSR क्षमता बनाने की योजना तैयार की गई है। साथ ही मुख्य उद्देश्य भविष्य में पानी की समस्या से बचना है। उन्होंने कहा है कि केंद्र और राज्य सरकार अमृत योजना के तहत शहरी विकास के लिए आवश्यक धनराशि उपलब्ध कराएंगी। उन्होंने कहा है कि आदिलाबाद शहर का सारा गंदा पानी तालाबों का लांडासांगी, कुर्ला, भीमसरी और नदी में प्रदूषित है और आपके लिए इसे पानी मुश्किल हो जाएगा। उन्होंने कहा है कि OHSR के निर्माण के लिए स्थानों का भी चयन किया गया है। कार्यक्रम में नगर निगम आयुक्त कमर अहमद, भाजपा नेता लाला मुन्ना स्वामी, जोगू रवि, दयाकर, भूमा रेड्डी, राजू, रघुपति, भारत, कृष्ण रेड्डी, मुकुंद रेड्डी अन्य ने भाग लिया। ఇండస్ట్రియల్ ఏరియా రాకేష్ అలాగే చెప్పి ఇంకోసారి చెప్పి మనం అటు ఇటు ఏమైనా వేసాం అనుకో పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో 10 లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు OHSRకు భూమి పూజ చేయడం జరిగింది. మనిషి జీవనాధారమే నీరు, నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 1 కోటి లీటర్ల చిల్లర OHSRలు ఉన్నప్పటికీ మరో ఇంకో 1 కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో OHSRలు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికీ గతంలో ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి. ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం. ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరంతా కూడా ఆయా చెరువులు, మిగతా లాండాసంగి, అదేవిధంగా అనుకుంటా భీంసరి ఆ యొక్క వాగుళ్లలో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి నీరు లేకుండా అక్కడ చేపల వేటకు కూడా ఇబ్బంది. ఇదంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క మురుగునీటిని కూడా శుభ్రం చేసి తర్వాత వాగుల్లో చెరువులో విడిచిపెట్టే విధంగా కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళికతో సిద్ధం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు ఇప్పటికే 100% OHSRలు కావాల్సినటువంటి స్థలాలన్నీ కూడా పూర్తిగా ఎంపిక చేయడం జరిగింది. మరి మొన్ననే మిగతా స్థలాలన్నీ కూడా కమిషనర్ గారు, RDO, స్థానిక MRO గారు ప్రత్యేకంగా పర్యటించి, సంబంధిత ఇంజనీర్ల అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యటించి కావాల్సిన స్థలాలన్నీ కూడా దాదాపు 90% స్థల సేకరణ కూడా పూర్తయిపోయింది. ఏదేమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్కు ఒక ప్రత్యేక స్థానం తీసుకొచ్చే విధంగా మనమంతా కూడా కలిసి పనిచేద్దాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.